ట్రంప్ వీసా ఇవ్వకపోతే మాకేంటి, మేము భారత్కే వెళ్ళిపోతామని చెప్పి అమెరికాలోని కొన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు ట్రంప్ సర్కార్కి ఒక హెచ్చరిక ఇస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు. ఈ మధ్యన మనం చూసాం $1,00,000 ఫీజును H1B వీసా అప్లికేషన్ కావాలంటే $1,00,000 కట్టాల్సిందే అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. దీని మీద ఈ నిర్ణయానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది భారతీయులే. అది ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. అక్కడ ఉన్నటువంటి H1B హోల్డర్స్ లో ఎక్కువ మంది మన వాళ్ళే ఉంటారు. వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా భారతీయులే ఉంటారు. సో ది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది భారత్. అయితే ఇప్పుడు అక్కడ కంపెనీలు ఏం ఆలోచిస్తున్నాయంటే, సరే వీసా ఇవ్వకపోతే పొండి, ఇక్కడ GCC అనేటువంటి ఉంటాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి సెంటర్స్ లో సగానికి పైగా భారత్లోనే ఉన్నాయి. సరే మీరు వీసా ఇవ్వరా, అయితే మేము భారత్కే ఈ GCC సెంటర్లకి మేము ఆ బాధ్యతలని మేము అప్పగిస్తాం. సో తను ఏ లక్ష్యంతో అయితే ఇదంతా చేస్తున్నాడో ఆ లక్ష్యం నెరవేరేటట్టుగా కనిపించట్లేదు, అది తిరిగి బూమరాంగ్ అవుతున్నట్టుగా కనబడుతోంది. సో భారత్లో ఎస్పెషల్లీ ఈ GCC సెంటర్లో ఏం వర్క్ జరుగుతుందంటే, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇలాంటి అంశాలకు సంబంధించి ఆ పనులు ఇక్కడ GCC గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లో జరుగుతూ ఉన్నాయి. సో ట్రంప్ ఏదైతే లక్ష్యంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడో అది నెరవేరేటట్టుగా కనిపించట్లేదు. అది కూడా అగైన్ ఆ పనులు కూడా మళ్ళీ భారత్కే రాబోతున్నాయి.